మన హిందూ పురాణాల్లో చూస్తే శ్రీకృష్ణుడికున్నన్ని రూపాలు, కథలు, పాత్రలు బహుశా మరే దైవానికి లేవేమో కదా. అసలు ఒక్కరు జీవితంలో ఇన్ని విభిన్నమైన కోణాలుండటం ఎలా సాధ్యం? సరే పదండి ఈ కథ మూలాల్లోకి వెళ్ళి చూద్దాం. మొట్టమొదటగా మనకు గుర్తొచ్చేది వ్రేపల్లెలో తన అల్లరితో అందరి మనసుల్ని దోచుకున్న ఆ చిలిపి కృష్ణుడు. వెన్న దొంగిలించడం, ఆ తరువాత తన అమాయకత్వంతో యశోదమ్మనే బురిడి కొట్టించడం. ఆహా! కాని చూడండి, అదే కృష్ణుడు మరోవైపు ఒక దివ్యమైన ప్రేమికుడు కూడా. తన వేణుగానంతో గోపికల్ని, మరి ముఖ్యంగా రాధను మంత్రముగ్ధుల్ని చేసి ప్రేమలోని ఆ పారవస్యమంటే ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఇక అక్కడనుంచి చూస్తే ఆయన వ్యక్తిత్వంలో మరో బలమైన కోణం మనకు కనిపిస్తుంది. యాదవ వంశానికి రాజుగా కేవలం ప్రజల్ని పరిపాలించడమే కాదు, ఒక గొప్ప రాజకీయవేత్తగా రాజ్య వ్యవహారాల్లో తనదైన ముద్ర వేశాడు. ఇక మహాభారతం విషయానికొస్తే ఆయన పాత్ర ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. కేవలం అర్జునుడికి రథం నడిపే సారథి మాత్రమే కాదు, పాండవులకు వెన్నుదన్నుగా నిలిచిన ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్. ఆయన వల్లే కదా యుద్ధగమనం మొత్తం మారిపోయింది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా బహుశా ఆయన పోషించిన పాత్రలన్నింటిలోకి అత్యంత ప్రభావవంతమైన పాత్ర ఇదేనేమో. భగవద్గీత అనే ఒక అద్భుతమైన జ్ఞానసాగరాన్ని ఈ ప్రపంచానికి అందించి జగద్గురువుగా నిలిచిపోయాడు. సో అసలు ప్రశ్న ఏంటంటే, ఇన్ని విభిన్నమైన కోణాలున్న శ్రీకృష్ణుడు నిజానికి ఎవరు? ఒకే వ్యక్తిలో ఇన్ని ఐడెంటిటీస్ ఎలా సాధ్యపడ్డాయి? రండి, ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం. ఈ కథ మొత్తం మొదలయ్యేది ఆయన పుట్టుకతోనే. అయితే ఇది మామూలు జననం కాదు, ఒక గొప్ప దివ్యమైన లక్ష్యంతో కూడిన అవతారం. అయితే ఇక్కడ మనం అవతారం అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన ధర్మం ప్రకారమేంటంటే, లోకంలో చెడు పెరిగిపోయి ధర్మానికి హాని కలిగినప్పుడు దాన్ని మళ్లీ నిలబెట్టడానికి సాక్షాత్తు మహావిష్ణువే భూమిమీదకు దిగివస్తాడు. అలా వచ్చిన 8వ అవతారమే శ్రీకృష్ణుడు. ఆయన జననం వెనుక ఒక పెద్ద డ్రామానే ఉంది. కంసుడికి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది, నీ సోదరి దేవకికు పుట్టబోయే 8వ కొడుకే నీ చావుకు కారణమని. ఇంకేముంది, భయంతో కంసుడు దేవకి వసుదేవులను జైల్లో బంధిస్తాడు. సరిగ్గా శ్రావణశుద్ధ అష్టమినాడు అర్ధరాత్రి కృష్ణుడు పుడతాడు. ఆ తర్వాత జరిగింది నిజంగా ఒక అద్భుతం. వసుదేవుడు ఆ పసికందును తీసుకుని ఉప్పొంగుతున్న యమునానదిని దాటి వ్రేపల్లెలో యశోద పక్కన పడుకోపెట్టి తిరిగొచ్చేస్తాడు. ఇక ఆయన కథ కేవలం పుట్టుకతోనే ఆగిపోలేదు. వ్రేపల్లె నుండే మహాభారత యుద్ధం దాకా ఆయన ప్రయాణం ఒక వీరుడి గాథలా సాగింది. మనం ఆయన జీవితాన్ని ఒక 4 ముఖ్యమైన దశలుగా చూడొచ్చు. ఫస్ట్ స్టెప్, వ్రేపల్లెలో గోవర్ధనగిరిని చిటికిన వేలిమీద ఎత్తడం, కాళీయుడి పడగలమీద నాట్యం చేయడం, ఇలాంటి ఎన్నో లీలలు చూపించాడు. ఇక రెండో దశలో మధురకి తిరిగొచ్చి కంసుణ్ణి చంపి ప్రజల్ని విడిపించాడు. మూడో దశలో తన తాత ఉగ్రసేనుణ్ణి రాజుగా ప్రకటించి ఆ తర్వాత ద్వారకలో తన సొంత రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఇక ఫైనల్గా మహాభారత యుద్ధంలో పాండవుల వైపు నిలబడి ఒక బెస్ట్ స్ట్రాటజిస్టుగా తన మార్క్ చూపించాడు. ఆయన జీవితంలో కుటుంబానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి 8 మంది ప్రధాన భార్యలుండేవారు. వాళ్లనే మనం అష్టమహిషులు అని పిలుస్తాం. వాళ్ళెవరంటే రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్ర, ఇంకా లక్షణ. మీకు తెలుసా, వీరిలో ఒక్కొక్కరితో ఆయన వివాహం వెనుక ఒక స్పెషల్, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇది ఆయన ధర్మబద్ధమైన గృహస్థ జీవితానికి ఒక ఉదాహరణ. సరే, ఇప్పుడుదాకా ఆయన చేసిన వీరోచిత కార్యాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆయన ప్రపంచానికి అందించిన ఫిలాసఫీ, ఆయన బోధనల వైపు వెళ్దాం. ఇది ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగం. ఒక్కసారి ఆలోచించండి, ఆయన చేసిన యుద్ధాలు, రాజరికపు బాధ్యతలు, వీటన్నింటికీ మించి ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన అతి గొప్ప శాశ్వతమైన గిఫ్ట్ ఏమై ఉంటుంది? దానికి సమాధానమే భగవద్గీత. మానవ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన పుస్తకాల్లో ఒకటిగా దీని చెప్పుకోవచ్చు. అసలు భగవద్గీత ఎలా వచ్చిందంటే,
కురుక్షేత్ర యుద్ధభూమిలో స్వంత బంధువులతో ఎలా పోరాడాలని మానసికంగా కుంగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే ఇది. ఆ ఒక్క బోధనతో ఆయన కేవలం ఒక రాజుగానో యోధుడిగానో కాదు, జగద్గురువుగా అంటే ఈ ప్రపంచానికే గురువుగా మారిపోయాడు. ఆయన ప్రభావం అప్పటితో ఆగిపోలేదు. వేల సంవత్సరాల తర్వాత కూడా నేటికీ మన దేశంలో నలుమూలల రకరకాల రూపాల్లో ఆయన్ని పూజిస్తూనే ఉన్నారు. నిజంగా ఆయన ఆరాధనలో ఎంత వైవిధ్యముందో చూడండి. ఒడిషాలోని పూరీలో జగన్నాథుడిగా కొలిస్తే, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథజీగా, కేరళలో గురువాయూరప్పన్గా, కర్ణాటకలోని ఉడిపీలో కృష్ణుడిగా ఇలా ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్నాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన లెగసీ ఎంత పెద్దదో. ఇక మన హిందూ పురాణాల టైంలైన్ ప్రకారం చూస్తే క్రీస్తు పూర్వం 3102 అనే సంవత్సరం చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సంవత్సరమే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించి భూలోకాన్ని విడిచిలెళ్లాడని, దానితోనే ద్వాపరయుగం ముగిసి మనమిప్పుడున్న కలియుగం మొదలైందని చాలామంది నమ్ముతారు. సో ఒక చిలిపి బాలుడిగా మొదలై ఒక రాజుగా, ఒక సారథిగా, చివరికి జగద్గురువుగా, ఇలా ఒకే జీవిత కథ ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా ఎంతోమందికి ఇన్ని రకాల అర్థాలను, స్ఫూర్తిని ఎలా ఇవ్వగలుగుతోంది? ఇది నిజంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం.